నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా మందిది వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద పెట్టిన పార్టీ అని పొరపాటు పడిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. కానీ ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద పెట్టింది కాదు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని పేరుతో పెట్టిన పార్టీ. ఇది కూడా జగన్ స్వయంగా పెట్టిన పార్టీ కానే కాదు. శివకుమార్ అనే వ్యక్తి రిజిస్టర్ చేసిన పార్టీని లాగేసుకుని తానే అధ్యక్షుడిగా తన తల్లి విజయమ్మని గౌరవ అధ్యక్షురాలుగా ప్రకటించుకున్నారు జగన్. 2011లో వైసీపీని ప్రారంభించిన జగన్ 2014 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా పార్టీని నిలిపారు. 2019 ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీకి ఘన విజయాన్ని అందించి ఏపీలో అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే ఆ అధికారాన్ని నిలుపుకోలేకపోయారు. దీనికి కారణం అహంకారంతో కూడిన వ్యక్తిత్వం అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు అండ్ వివేకానందరెడ్డి కేసులోనూ ఆయన పాత్రపైన విచారణ జరుగుతుంది. దీంతో వైసీపీని జగన్ నడిపించడం కష్టమనే అభిప్రాయం కొందరైతే వ్యక్తం చేస్తున్నారు. తన 5 ఏళ్ల కాలంలో లెక్కకు మించిన అవినీతి ఆరోపణలు, వైసీపీ నేతల అరెస్టులు వైసీపీ రాజకీయ భవిష్యత్తు పైన నీలి నీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత సొంత పార్టీ నాయకులే అధినాయకుడిని కాదని తలోదారి చూసుకుంటున్నారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో అధినాయకుడు తీసుకునే నిర్ణయమే పార్టీ భవిష్యత్తును, నాయకుల రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయంటున్నారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీ పనైపోయిందని చాలామంది మాట్లాడారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ కోలుకోవడం కష్టమని కూడా భావించారు. కానీ రాజకీయాల్లో తనకున్న అనుభవం రీత్యా చంద్రబాబు నాయుడు తన నిర్ణయాలతో పార్టీని, క్యాడర్ను కాపాడుకున్నారు. అధికారంలోకి వచ్చిన పార్టీలు విమర్శించినా ప్రజల విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. ప్రజలు ప్రతిపక్షంగా తమకు అప్పగించిన బాధ్యతను 100% నిర్వర్తించారు. ప్రజల పక్షాన నిలబడ్డారు. దీంతో 5 ఏళ్లు తిరిగేసరికి ప్రజలు అనూహ్య విజయాన్ని అందించారు. 175 స్థానాలున్న అసెంబ్లీలో 164 స్థానాలు అందించి కూటమి దేశ చరిత్రలోనే కనీ విని ఎరుగని విజయాన్ని సాధించింది. అండ్ 5 ఏళ్ల క్రితం పార్టీ మనుగడ కష్టమని మాట్లాడిన నోళ్లు ఈరోజు దేశ రాజకీయాల్లోనే తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని చంద్రబాబు సలహాలు మోదీ తీసుకోవటం అనివార్యమైంది. చంద్రబాబు నాయుడు అపార అనుభవం, నాయకత్వ లక్షణాలే తెలుగుదేశం పార్టీని దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా చేసేయనేది కాదనలేని సత్యం. ఏపీలో ఇప్పుడు చర్చ అంతా వైసీపీ రాజకీయ భవిష్యత్తుపైనే. ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. దీంతో జగన్ ప్రతిపక్ష నాయకుడిగా అనర్హుడంటూ ప్రజలు తీర్పిచ్చారని చర్చ జరుగుతుంది. ఇంత ఘోర పరాజయం చవిచూసిన తర్వాత జగన్ నాయకత్వం పైన విశ్వాసం తగ్గుతుందని, సొంత పార్టీ నేతలు పార్టీని వీడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం ప్రజల నుంచి కూడా వ్యక్తం అవుతుంది. అదే జరిగితే వైసీపీ మరింత బలహీనపడుతుందని, ఆ పార్టీ వచ్చే 5 ఏళ్లలో నామరూపాలు లేకుండా పోతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఏపీ రాజధాని పరిధిలో అమరావతిలోని తాడేపల్లిలో సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటైన వైసీపీ కేంద్ర కార్యాలయం నిజంగానే మొన్నటిదాకా కలకల్లాడింది. కానీ ఇప్పుడు ఆ కార్యాలయం వెలవెలబోతుంది. దాదాపు 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో బహుళ అంతస్తుల భవనం ఉన్న ఈ భవంతిని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందే నిర్మించారు. పార్టీ కార్యాలయాన్ని మెయిన్ రోడ్డుకు ఆనుకుని నిర్మించిన జగన్ దాని వెనకాల తన ఇంటిని నిర్మించుకున్నారు. ఇప్పుడు రోడ్డుకి అభిముఖంగా ఉన్న వైసీపీ కార్యాలయంగా మొన్నటి వరకు కొనసాగిన అద్దాల మేడకు టూలెట్ బోర్డు దర్శనమిస్తుంది. ఆసక్తిగా ఉన్నవారు ఆ భవంతిని అద్దెకి తీసుకోవచ్చు.
వైసీపీ కేంద్ర కార్యాలయానికి టూలెట్ బోర్డు ఏంటి? జగన్ రాజకీయ ప్రత్యర్థులు ఆయన పార్టీని హేళన చేసే క్రమంలోనే ఈ భవంతికి టూలెట్ బోర్డు పెట్టారంటూ దుష్ప్రచారం చేస్తున్నారనే అనుమానం చాలామంది కలుగుతుంది. అయితే అది దుష్ప్రచారం ఏమీ కాదు. చుట్టూ అద్దాలతో అత్యంత సుందరంగా నిర్మితమైన సదరు భవంతికి జగన్ అండ్ కో నిజంగానే టూలెట్ బోర్డు పెట్టేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఏపీలో చాలా హాట్ టాపిక్ అయ్యాయి. ఈ భవంతిలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయాన్ని జగన్ తన ఇంటి కోసం నిర్మించుకున్న సువిశాల భవంతిలోని కొంత ప్రాంతంలోకి మార్చారు. దీంతో ఈ భవంతి ఖాళీ అయిపోయింది. దానిని ఇప్పుడు అద్దెకిచ్చేందుకు టూలెట్ బోర్డు పెట్టారట. పేదలకు పెత్తందారులకు యుద్ధం జరుగుతుందని, తాను పేదల పక్షపాత్రి అని సీఎం జగన్ ప్రతి సభలో ఓదరగొడతారు. వాళ్ళ పార్టీ నేతలు మాత్రం కోట్ల విలువ గల ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేసి పార్టీ కార్యాలయ నిర్మాణానికి ప్రయత్నించారు. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ ఏపీలో దాదాపు అన్ని జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలను తనకు తానుగా కేటాయించుకుని పార్టీ కార్యాలయాలు నిర్మించుకుంది. జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో అధునాతన హంగులతో పార్టీ కార్యాలయాలను నిర్మించారు. అయితే వైసీపీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే పార్టీ కార్యాలయాలు నిర్మించినట్లు తాజాగా చేసిన విచారణలో తేలింది. దీంతో పలు జిల్లాల్లో వైసీపీ కార్యాలయాలకు మున్సిపల్ అధికారులైతే నోటీసులు జారీ చేయడం జరిగింది. అండ్ విశాఖ, అనకాపల్లి, నెల్లూరుతో పాటు మరికొన్ని జిల్లాల్లో వైసీపీ నిర్మిస్తున్న అలాగే ఇప్పటికే నిర్మించిన కార్యాలయాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. రెండు 2024 ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసీపీ కార్యాలయాలను పట్టించుకునే నాతుడే కరువయ్యారు. ఈ క్రమంలో చాలా భవనాలు ముందు టూలెట్ బోర్డులు అయితే కనిపిస్తున్నాయి. కుప్పంలో వైసీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయగా అక్కడ భవన యజమాని హోటల్కి అద్దెకిచ్చాడు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో వైసీపీ కార్యాలయాల పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. టూలెట్ బోర్డులు పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో స్థానిక వైసీపీ నేతలైతే పరేషాన్ అవుతున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏలూరు జిల్లాలో వైసీపీ కార్యాలయాన్ని క్లోజ్ చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆళ్లనాని పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన సంగతి మనందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలు చాలా వరకు మూసేశారు. దీంతో వైసీపీ భవిష్యత్ ఏంటి? జగన్ 5 ఏళ్లు పార్టీని నిలబెట్టుకుంటారా, జాతీయ పార్టీలో విలీనం చేస్తారా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. కాంగ్రెస్ జాతీయ పార్టీ కావడంతో ఏపీలో ఆ పార్టీకి బలం లేకపోయినా కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి నష్టం లేదు. జగన్ వైసీపీని స్థాపించిన తర్వాత కాంగ్రెస్ క్యాడర్లో ఎక్కువ మంది జగన్తో ప్రయాణించారు. మరోసారి వైసీపీ కాంగ్రెస్లో విలీనమైతే వైసీపీ క్యాడర్ కాంగ్రెస్లోకి వెళ్ళడం ఖాయం అంటున్నారు. జగన్కు ఉన్న ఒకే ఒక ఆప్షన్ కాంగ్రెస్. అందుకే వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేసి ఆ పార్టీ బాధ్యతలు తాను తీసుకోవచ్చు అంటున్నారు. ఏపీ ఎన్నికలు ముగిశాక కూడా దీనిపై చర్చ సాగింది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో వైసీపీ నేతలకు అసలు దిక్కు తోచడం లేదు. వైసీపీ కీలక నేతలు, మాజీ మంత్రులు తట్టాబొట్టా సర్దేశారు. కొంతమంది నేతలు ఇప్పటికే వివిధ కేసుల్లో ఉక్కిరిబిక్కిరవుతుంటే ఇంకొందరు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. మరికొందరు రాష్ట్రాన్ని వదిలి విదేశాలకు పారిపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేసి మైకు దొరికింది కదా అని పిచ్చివాగుడు వాగితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. అధికారం సంగతి దేవుడెరుగు. ముందు పార్టీని కాపాడుకోమంటున్నారు. 2027లో జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. మనదే అధికారం, చంద్రబాబు పని అయిపోయిందంటూ కాలక్షేపం కబుర్లు చెప్పొద్దంటున్నారు జనం. కాదు కూడదు అంటే మీ పార్టీ ఆఫీస్కు టూలెట్ బోర్డులు కాదు, నీ పార్టీ జెండా పీకేసిన పరిస్థితి ఏర్పడుతుందని జగన్ని జనం హెచ్చరిస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలి మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.